జై వాసవి 11వ అధ్యాయం దక్ష యజ్ఞం. ఒక సాయంకాలం సాలంకాయన మహర్షి దగ్గరికి వైశ్య ఋషులు వచ్చి దాక్షాయణి ఆత్మార్పణ కథను చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన, నవబ్రాహ్మణులలో దక్షుడు బ్రహ్మాధిపత్యంలో బ్రహ్మచే అభిషేకించబడినప్పుడు అతడు గర్వంగా వాజపేయ అనే యాగాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి సకల బ్రహ్మర్షులు, దేవర్షులు, దేవతలు కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. అంతరిక్షంలో తండ్రి యజ్ఞ మహోత్సవం గురించి మాట్లాడుతున్న దేవతలను సాధ్వి అయిన దాక్షాయణీ దేవి విని సువర్ణహారధారిగా దివ్య వస్త్రాలను ధరించి భర్తలతో కలిసి విమానంలో అన్ని దిక్కుల నుండి వెళ్తున్న దేవతా స్త్రీలను తన అంతఃపురం నుండి చూసి భూతనాథుడైన ఈశ్వరుడి వద్దకు వెళ్ళి, ఓ శంకరా, మా నాన్నగారైనటువంటి దక్ష ప్రజాపతి ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు. దానిని చూడాలనుంది. మనము అక్కడికి వెళ్దాం. నా సోదరీమణులు తమ భర్తలతో అక్కడికి వెళ్తున్నారు. మా తండ్రి చేస్తున్న ఆ యజ్ఞాన్ని చూడటానికి మనిద్దరం వెళ్ళడం న్యాయం కదా అని అడిగారు. అప్పుడు ఆ ఈశ్వరుడు, సతీ, పిలవని పేరంటానికి ఎప్పుడూ వెళ్ళకూడదు. మనకు ఆ యజ్ఞానికి వెళ్ళడానికి ఆహ్వానం రాలేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళటం లేదు. అక్కడికి వెళ్ళాలని నీ మనసు ఎలా అనుకుంటుంది? నీకు అక్కడ మంగళకరం కాదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళరాదు. నీవు వెళ్ళినా అరిష్టం జరుగుతుంది అన్నారు. అప్పుడు దాక్షాయిని ఈశ్వరునితో, ఓ దేవేశ, నేను తప్పనిసరిగా నా తల్లిదండ్రుల వద్దకి వెళతాను, లేకుంటే మీ కళ్ళ ముందే నా దేహాన్ని త్యాగం చేసేస్తాను అని శీఘ్రంగా దాక్షాయిని ప్రయాణమయ్యింది. సర్వజ్ఞుడైన జగత్పతి ముందు జరగరాని అనాహుతం జరుగుతుందని చింతించి దేనికి అడ్డు చెప్పలేని స్థితిలో ఉన్నారు. దాక్షాయిని అంతఃపురాన్ని వదిలి ప్రయాణానికి సిద్ధపడగానే వెండి పర్వతంలా ఉన్న నంది ఆనందంతో అక్కడికి వచ్చాడు. ఆ నంది ఎక్కి ఉత్సాహంగా బయలుదేరింది దాక్షాయిని. మణిభద్రుడు మరియు యక్షులు, గుహ్యాది భూతనాయకులు భూమి ఆకాశాన్ని కప్పి దాక్షాయిని ముందు నడిచారు. ఒక సఖి తన చిలుకను పట్టుకుని పార్వతి పక్కనే నడిచింది. మరొక సఖి తెల్లని గొడుకును పట్టుకుంది. మరియు కొంతమంది పరిచారికలు అద్దాలు, తామరలు మరియు కర్రలు పట్టుకుని ఊర్ధ్వముఖం వైపు జయఘోష చేస్తూ ముందుకు సాగారు. అలా సతీదేవి వీణ, మేళ, మృదంగ, శంఖ, దుందుభి మొదలైనటువంటి వాద్య గాత్రాలతో బ్రహ్మదేవ మునిశ్రేష్ఠుడు ఋత్విక్కులతో కలిసి దక్షయజ్ఞశాలలోకి ప్రవేశించింది. అలా వచ్చిన దాక్షాయిని చూసి అక్క చెల్లెళ్ళు అందరూ ఎదురు వెళ్ళి నమస్కరించి ఆహ్వానించారు. అయితే దాక్షాయిని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు. ఆయన అవిధేయతను చూసి సతీదేవి జాలిపడింది. దక్షుడు ఆ పరమేశ్వరుడి పైన చిన్న చూపుతో ఆ యజ్ఞంలో ఏ హవిస్సు ఇవ్వలేదు. అప్పుడు దధీచి మహర్షి లేచి నిలబడి, యజ్ఞస్వరూపుడైన శంకరునికి హవిస్సులు ఇవ్వాలి, లేకుంటే ఈ క్రతుకర్త పాపంతో భ్రష్టుడైపోతాడు అని అందరికీ వినిపించేలా చెప్తాడు. దధీచి మాటలు విని గర్వాంధుడైన దక్ష ప్రజాపతికి కోపం వచ్చి, ప్రేతాత్మలతో ఉండేవాడు, ముఖ్యంగా భూతగణాలతో ఆడుకునేవాడు, దిగంబరుడు, పిచ్చివాడిలా ఆడేవాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, శ్మశాన భస్మం ధరిస్తాడు, శివుడు అని పిలువబడేవాడు అశుభకరుడు, ప్రజాదరణ పొందనివాడు, అంతటి వాడికి బ్రహ్మతో చేసిన ఈ యజ్ఞంలో ఆవిర్భాగానికి ఎటువంటి అర్హత లేదు అని కోపంతో అన్నాడు. అప్పుడు ఋత్వికులు అరుద్రీయమైన క్రతు చేశారు. రుద్రుడికి వాటా ఇవ్వకుండానే యాగం చేశాడని, తన భర్తను అవమానించాడని, ఆ సమావేశంలో తనను గౌరవించకపోవడాన్ని చూసిన దాక్షాయినికి లోకాన్నే దహించేంతగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆమె తన భర్త అయిన జగద్గురు ఈశ్వరుని పాదపద్మాలను ధ్యానించింది. ఆ సమయంలో ఆమె తన శరీరంలో జన్మించిన మహాయోగాగ్నిచే ఆ క్షణమే దగ్ధమైపోయింది. ఆ మహా ఆశ్చర్యాన్ని చూసిన వారంతా హాహాకారాలు చేశారు. ఈశ్వరుడు దక్ష ప్రజాపతిచే అవమానించబడిన మరియు దాక్షాయిని దగ్ధమైన విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకొని వచ్చిన ఈశ్వరుడు జడలోని ఒక పాయను తీసి భూమికి కొట్టాడు. ఆ జడ నుంచి ఒక మహాకాయమైన పురుషుడు పుడతాడు. ఆ పురుషుడు భయంకరమైన ముఖంతో పొగను ఊదుతూ ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి
అంజలి చేస్తాడు. ఆజ్ఞ ప్రభు అని అనగా అప్పుడు భగవానుడు దక్షుని యజ్ఞానికి దక్షుణ్ణి నాశనం చేయి, భూతగణాలకు నాయకుడవు అని అతన్ని ఆదేశించాడు. అలా పరమేశ్వరుని ఆజ్ఞతో వీరభద్రుడు భయంకరమైన భూతగణాలను తీసుకొని అతి వేగంగా కోపంతో దక్ష యజ్ఞశాలకు బయలుదేరాడు. వీరభద్రుడు ప్రళయ రుద్రుడిలా కనిపించాడు. ఆ వీరభద్రుని చేతిలో దక్షుడు హతమయ్యాడు. ఈ విధంగా దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన వీరభద్రుడు కైలాసంలోకి ప్రవేశించి మహాదేవునికి తాను యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించానని తెలియజేస్తాడు. ఈ కథను దేవతలు బ్రహ్మకు చెప్పారు. అది విన్న చతుర్ముఖుడు కైలాసానికి వచ్చి యజ్ఞంలో భాగమైన ఈశ్వరునికి నమస్కరించి, నీకు హవిర్భాగం ఇస్తానని శాసనం చేస్తాను, దయచేసి శాంతించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు సంతోషంతో, ఓ బ్రహ్మ, దక్ష ప్రజాపతి జీవిస్తాడు, యజ్ఞం పూర్తి చేయండి, సకల దేవతలందరూ కూడా జీవిస్తారు. ఆ పశువు తలను యజమాని దక్ష ప్రజాపతికి సమర్పించండి అని ఆజ్ఞాపించాడు. తన తప్పుని తెలుసుకున్న దక్ష ప్రజాపతి ఈశ్వరుని స్వరూపాన్ని ధ్యానిస్తూ తపస్సు చేశారు. సర్వోత్కృష్టమైన మహిమాన్వితుడైన ఈశ్వరుని నిష్కళంకమైన విజయాన్ని వింటే ప్రపంచంలోని ప్రజలు గొప్ప అదృష్టాలను అనుభవిస్తారు, ఆపై దేవలోకాన్ని పొందుతారు అని కాలంకాయన మహర్షి చెప్పడం ముగిస్తారు. జై వాసవి 11వ అధ్యాయం సమాప్తం.